ఓకే. మిత్రులారా, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి వీరులు బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద పోరాడి అసువులు బాసి మార్చి 23కి 94 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఈ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా మార్చి 23 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్ స్మరణలో సభలు, సమావేశాలు, కాగడాల ప్రదర్శనలు లాంటి కార్యక్రమాలు పీడిఎం రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని దీనికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈ రోజున ఇక్కడ మేము ఆవిష్కరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఆ రోజు ఏం కోరుకున్నారంటే ఒక మంచి సమాజం కావాలి, ఎన్నెల్లాంటి సమాజం కావాలి, దోపిడీ, దౌర్జన్యాలు, ఆకలి, దప్పికలు, అంటరానితనం ఇలాంటివి ఉండకూడదని వాళ్ళు బలంగా కోరుకున్నారు. కానీ ఈ రోజున 75 ఏళ్ళైన సందర్భంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు దేశ పాలకులు. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఇంకా 40 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పుకునే పాలకులు నేడు అధికారంలో ఉన్నారు. అంటే ఎంతకాలం ఇస్తారు బియ్యం, గోధుమలు? అంటే వీళ్ళకి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడటానికి నిరుద్యోగ సమస్య లేకుండా అందరికీ ఉపాధి కల్పించడం, అందరికీ భూముల మీద, ఫ్యాక్టరీల మీద హక్కులు కల్పించే పరిస్థితి అనేది ఈ పాలకులు చేయరు. కారణం ఏంటంటే వీళ్ళు కార్పొరేట్ వర్గాల కోసం పనిచేసే పాలక వర్గాలు. కాబట్టి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఏమన్నారంటే ఆ రోజుల్లోనే తెల్ల పాలకులు పోయి నల్ల పాలకులు వస్తే మాకు అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు అలాంటి స్వాతంత్రం మాకు అక్కర్లేదని ప్రకటించారు. కానీ ఈ రోజున మేము పీడిఎంగా ఈ విధానం మారాలి, భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఒక ఎన్నెల్లాంటి సమాజం రావాలని దానికోసం పీడిఎం లాంటి అనేక సంఘాలు ఈ దేశంలో ప్రజల పక్షాన నుండి పోరాడుతున్నవి. ఆ పోరాడే శక్తులపై ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక రూపాల నిర్బంధ, అణిచివేత చట్టాలని బ్రిటిష్ వాడిని మించి ప్రయోగిస్తున్నారు. ఆ చట్టాలు ఓపా లాంటి చట్టాలు, ఎన్ఐఏ లాంటివి రద్దు చేయాలి. పేద ప్రజలకి, ఈ దేశంలో ఉన్న అందరికీ కూడా పౌర ప్రజాస్వామిక హక్కులు, ప్రజాస్వామ్యం, సోషలిజం అనేది ఉండాలంటే ప్రజలంతా పోట్లాడాలి. భగత్ సింగ్ ఎలాగైతే పోరాడాడో నేటి ప్రజలు కూడా ఆ స్ఫూర్తితో పోరాడాలని, అదే వాళ్ళకి ఇచ్చే నిజమైన ఇవ్వాలని మార్చి 23 నుంచి 29 వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని, యువతరం పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి పీడిఎం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.